జూలై నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా తప్పకుండా ఈ 4 సంఘటనలు జరుగుతాయి. ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. జూలై నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే సంఘటనలు ఏమిటి, వీరు ఎటువంటి సంఘటనలు అయితే చూడబోతూ ఉన్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రాశికి చెందిన వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురు చూసిన సహాయం అయితే అందదు. ఈ కారణంగా అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశాలైతే వృశ్చిక రాశి వారి జీవితంలో కనపడుతూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. మంచి పనులు చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు చాలా అనుకూలమైన నిర్ణయాలు అనేవి వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహ ఆవేశాలకు అసలు పోవద్దండి. తోటి వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మీకు మేలు. శని ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. కీలకమైన వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలైతే ఉన్నాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తప్పనిసరి. మీ మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగినట్లయితే మీకు చాలా శుభ ఫలితాలు అనేవి సొంతం అవుతాయి. శ్రీరామనామ స్మరణ మీకు శుభప్రదం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఈ సమయం మీకు కొంచెం వ్యయం కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మంచి విషయం ఏమిటి అంటే మీకు మంచి ఆదాయం అనేది కూడా లభించనుంది. కాబట్టి ఇది మీకు ఎక్కువ ఇబ్బంది అయితే ఇవ్వదు. మీ కుటుంబ సభ్యులలో ఒకరి చికిత్స కోసం లేదా మీ వాహనాన్ని రిపేర్ చేయడానికో మీరు డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా డబ్బు అధికంగా ఖర్చు చేయవచ్చు. అంతేకాదు కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బులు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నందున మీరు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీరు కలిగి ఉంటారు. కాబట్టి కుటుంబ జీవితం అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు మీ యొక్క స్నేహితులలో కొంతమందిని కలవవచ్చు మరియు వారితో కొంత సమయం కూడా ఆనందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా చేయవచ్చు. మీరు ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి సరైన జాగ్రత్తలు అనేవి మరియు మంచి విశ్రాంతి అనేది కూడా తీసుకోవడం మీకు ఎంతో మేలు. వ్యాపారవేత్తల గురించి చూసుకున్నట్లయితే కనుక ఇది సాధారణ సమయంగా ఉంటుందండి. చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా నష్టాలను మరియు అడ్డంకులను కూడా మీరు ఒక్కొక్క సమయంలో ఎదుర్కొనవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వ్యాపారంలో పెద్ద డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి కూడా ఇది మంచి సమయం అయితే కాకపోవచ్చు. అంతేకాకుండా ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారం కోసం వెళ్ళవద్దు. ఆర్థికంగా మీకు కొంత మద్దతు అనేది కూడా ఉంటుంది. అది మిమ్మల్ని నష్టాల నుండి కాపాడుతుంది. విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల కారణంగా వీరు విశ్వాసం మరియు ఏకాగ్రతను కూడా కోల్పోవచ్చు. వారితో అపార్థంలో మార్పు ఉన్నంత వరకు కూడా వారి యొక్క ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులు కాదు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశికి చెందిన వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా కనిపిస్తుంది. ఏ విషయము కూడా వీరు మనసులో దాచుకోరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపైన దృష్టి పెడతారు. వీటి కొనుగోళ్ల కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది. ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు. మనసు లోతులో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి. అన్నింటికీ మించి వీరి యొక్క ముఖవర్చస్సు విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు. ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగులతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని వలన వీరి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశి వారి సమయంలో వీలైనప్పుడల్లా కూడా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. శుభతిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మేలు. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠిస్తే మీకు మేలు జరుగుతుంది. రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.